మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు కీలక ఊరట లభించింది. ఈ కేసులో నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. 2023లో మహిళా రెజ్లర్లు వినోష్ పోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టి బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. सबसे पहले कोर्ट ने उसमें हम एफआईआर नंबर 23 बीएस कैनॉट प्लेस इसका ट्रायल दोनों अभियुक्तों के बाइज्जत बरी होने पर आज निर्णय सुनाया गया और अभी ऑर्डर की कॉपी मिली नहीं है. उसको मिलने के बाद में उसका किन आधार पर न्यायालय మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు కీలక ఊరట లభించింది. ఈ కేసులో నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు. కళ, ఇంకా కోర్టు ఏం చెప్పింది? దాదాపు మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపుల కేసులో ఒక్క ఊదు పూర్తినటువంటిది 2023లో దాదాపు జంతర్ మంతర్ లో నిరసనలతో హోరెత్తించినటువంటి రెజ్లింగ్ సంబంధించినటువంటి అటు వినీష్ పోగట్, సాక్షి మాలిక్ లాంటి టాప్ రెజ్లర్లందరూ కూడా దాదాపు జంతర్ మంతర్ లో భారీ నిరసనలు చేపట్టారు. అప్పుడు కేసు నమోదు చేయడంతో అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు బ్రిజ్భూషణ్ కి సంబంధించినటువంటి పొలిటికల్ కి కూడా చాలా అంటే ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు కూడా లేవనెత్తింది. దానికి సంబంధించినటువంటి కేసు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు చాలా కీలకంగా ఈ రోజు చేసినటువంటి ఏదైతే కోర్టు తీర్పులు అనుకోవచ్చు. దాదాపు ఇందులో భారీ ఊరట లభించింది. ఇందులో దాదాపు బ్రిజ్భూషణ్ కి ఎలాంటి అంటే ఇటు మహిళా రెజ్లర్లకు సంబంధించినటువంటి కేసులో నిర్దోషిగా ప్రకటించడం అన్నది చాలా ఊరటనిస్తుంది. దాదాపు ఇప్పుడు కూడా ఏదైతే ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి తీర్పు వెలువడిన తర్వాత భారీ ఊరేగింపుతో బ్రిజ్భూషణ్ తీసుకెళ్తున్నటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు. దాదాపు ఇది ఒక భారీ విజయము మాకు అన్నటువంటిది. 2024లో ఇటు బ్రిజ్భూషణ్ కి పొలిటికల్ గా కూడా ఏదైతే రెజ్లర్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కావడం, కోర్టు వాటికి సంబంధించినటువంటి వాదనలు ఉన్నటువంటి సమయంలో 2024లో కూడా పొలిటికల్ గా కూడా ఆయనకు సీట్ ఇవ్వకపోవడం, అప్పటి నుంచి కూడా దాదాపు కొంత అంటే పాలిటిక్స్ కి కొంత దూరంగా ఉండి ఖచ్చితంగా నిర్ణయం వచ్చిన రోజు నేను దీని గురించి మాట్లాడతాను అన్నటువంటి ఏదైతే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఈ రోజు చాలా కీలకంగా కూడా నేను ముందే చెప్పాను, ఆ రోజు నేను ఎలాంటి తప్పు చేయలేదనేది. కానీ ఒకవేళ నేను చేసినటువంటి ఏదైనా తప్పు రుజువు అయితే మాత్రం ఆ రోజు నేను చనిపోతాను అన్నటువంటి కీలక వ్యాఖ్యలను ఏదైతే ఆ రోజు చేశానో మరి ఈ రోజు అదే వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ భారీ ర్యాలీ కూడా తీసినటువంటిది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి బ్రిజ్భూషణ్ కి సంబంధించినటువంటి WFI కి సంబంధించినటువంటి మా సహాయ కార్యదర్శి వినోద్ తోమర్లు వీరిద్దరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో భారీ ఊరటనిస్తుంది. ఇది బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, అటు బ్రిజ్భూషణ్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఢిల్లీలో బాణసంచాతో ఒక్కసారిగా కూడా పండగ వాతావరణం నెలకొన్నది. మాకు ఈ రోజు ఒక మహా పండుగ అంటూ కూడా ఊరేగింపుతో వెళ్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. రైట్, థ్యాంక్ యూ కళ.